డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఓపెన్ డిగ్రీ ఓల్డ్ బ్యాచెస్ సంబంధించిన మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో ఎవరైతే 2016 అండ్ ఓల్డ్ అంటే 2015, 14, 13 సో ఈ ఇయర్స్ లో బ్యాక్ సైడ్ అంటే 2000 అండ్ బిఫోర్ బ్యాచెస్ సో ఏవైతే సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయో అవి కావండి. ఓన్లీ ఇయర్ బ్యాచ్ వాళ్ళకు ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, రీఅడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఎగ్జామ్స్ మధ్యలో ఆపేసిన వాళ్ళు కావచ్చు, సో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల ఎగ్జామ్ ఇప్పుడు ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో సో మళ్ళీ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ మెయిన్ సెమిస్టర్ వాళ్ళు కాదండి, సెమిస్టర్ వాళ్ళకి వేరేది వస్తుంది. సో 2017 to 24 బ్యాచెస్ ఎవరైతే సెమిస్టర్ సిస్టమ్ ఉంటారో మీకు వేరే నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఓన్లీ ఫర్ ఇయర్ బ్యాచెస్. సో మెయిన్గా 2016 అండ్ బిఫోర్ బ్యాచెస్ వాళ్ళకు మీరైతే ఎగ్జామ్స్కి అమౌంట్ పే చేసుకొని మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. సో మెయిన్గా ఇక్కడ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎగ్జామ్ మధ్యలో వదిలేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళు, అండ్ రీఅడ్మిషన్. సో మీకు ఏదైతే టైం పీరియడ్ ఉంటుందో సపోజ్ టైం పీరియడ్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలంటే రీఅడ్మిషన్ అయితే తీసుకోవాలి. రీఅడ్మిషన్ అంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళి మీ యొక్క ఐడి కార్డు కావచ్చు, మీ ఆధార్ కార్డు, సో మీరు ఏమైనా ఎగ్జామ్స్ రాసినాయి వాటికి సంబంధించిన రిజల్ట్స్ కావచ్చు అవి తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తే మళ్ళీ రీఅడ్మిషన్ చేస్తారు. రీఅడ్మిషన్ అంటే మీరు ఆ ఎగ్జామ్స్ రాయడానికి మళ్ళీ అప్డేట్ చేస్తారు మీ యొక్క అడ్మిషన్ని. సో దాన్ని రీఅడ్మిషన్ అంటారు. మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి మీరైతే వెళ్ళాలి ఈ మనకు బిఫోర్ లాస్ట్ డే ఆఫ్ ద ఫీజు. సో వెళ్ళి రీఅడ్మిషన్ తీసుకోండి. ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇయర్కి సంబంధించినవి 10th July to 13th July మనకు ఎగ్జామ్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ వచ్చేసి 17 July to 22 July. థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 10th July to 15th July. సో మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎందులో బ్యాక్లాగ్స్ ఉన్నాయో మీరు ఒకేసారి మీరైతే ఆ ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకొని మీరైతే ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. అండ్ మనకు రిజిస్ట్రేషన్ డేట్స్ అంటే ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకోవాలనుకునే వాళ్ళు మీరు పే చేసుకోవచ్చు. డేట్స్ వచ్చేసి 4th to 25th May మీకైతే డేట్స్ ఇచ్చారు. విత్ ఫైన్ వచ్చేసి 31 May వరకు మీకైతే టైం ఉంది. సో మీరు 25th May లోపే మీరైతే పే చేసుకుంటే మీకు పెనాల్టీ అయితే పడదు. కింద ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో మోర్ అని క్లిక్ చేస్తే మీకు లింక్స్ ఉంటాయి. సో ఆ లింక్స్ ద్వారా మీరైతే మీ ఫీ అయితే మీరు పే చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్ PDF కూడా ఉంటుంది అదే లింక్లో కింద. సో అది ఓపెన్ చేసుకొని మీకు ఫీ స్ట్రక్చర్ కావచ్చు, డేట్స్ కావచ్చు, ఎగ్జామ్ డేట్స్ కావచ్చు అన్ని అందులో ఉంటాయి, మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ నాట్ ఓన్లీ థియరీ బ్యాచ్ అండి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో మీరు థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా మీరైతే పే చేసుకోవాలి. సో ఎవరైతే BA కావచ్చు, వేరే ఇతర థియరీ కోర్సెస్ ఉన్న వాళ్ళు ఓన్లీ మీరు థియరీ పేపర్ అయితే మీరు పే చేసుకోవాలి. సో నెక్స్ట్ రీఅడ్మిషన్ డౌట్ ఉన్న వాళ్ళు సింపుల్గా మీరు యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు రీఅడ్మిషన్ తీసుకుంటారు. మీరు ఈ బ్యాచెస్కి ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. సో పర్ సబ్జెక్ట్కి 150 అలా ఉంటుంది. సో మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే రాద్దాం అనుకుంటున్నారో అన్ని 150s అయితే అక్కడ డిస్ప్లే అవుతుంది, అది మీరైతే పే చేసుకోవచ్చు. సో ఎవరైతే 2016 అండ్ బిఫోర్ బ్యాచెస్ ఇయర్ బ్యాచెస్ వాళ్ళు సో ఎగ్జామ్స్ రాసుకుందాం అనుకుంటే కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసుకొని మీ సబ్జెక్ట్స్ మీరు ఎంటర్ చేసుకొని మీరైతే అమౌంట్ పే చేసేయండి. అక్కడ సపోజ్ రీఅడ్మిషన్ తీసుకోండి గో టు యూనివర్సిటీ అని వచ్చిన వాళ్ళు మీరు యూనివర్సిటీకి వెళ్ళి రీఅడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇదే లింక్ ద్వారా మళ్ళీ మీరు ఎగ్జామ్ ఫీజు అయితే పే చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.